హలో, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. చాలా పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామండి. ఇక్కడ ఇవాళ అమ్మ కొంచెం తక్కువ మోతాదులో పెడుతుంది ఉసిరికాయలని. ఇక్కడ చూపిస్తున్న ఆల్రెడీ ఉసిరికాయలను ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ ఉసిరికాయలకి ఒక 4 సైడ్లు మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ అమ్మ మెంతిపిండి ఆవపిండి కలిపి పెట్టుకుంది. ఆల్రెడీ ఆయిల్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకుంది. ఆయిల్లో ఎల్లిపాయలన్నీ పోపేసి పెట్టుకేసుకుంది. కొంచెం చల్లారినాకనే దాన్ని కలిపితే బాగుంటుందని. చూడండి, చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి. దానికి సంబంధించి ఉసిరికాయ పచ్చడిలో విడిగా వేసుకున్నాం కదా పొట్టు తీసి, అది ఎందుకంటే ఊరినాక పచ్చడి సేమ్ మామిడికాయ పచ్చడిలో వేసినట్టే ఉసిరికాయ పచ్చడిలో కూడా వేస్తుందండి అమ్మ. ఊరినాక ఆ ఫ్లేవర్ అంతా ఎల్లిపాయలకు పట్టేసి మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు ఆ ఎల్లిపాయ పంట కింద పడ్డప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అన్ని మసాలాలు కలిసి ఊరుతుంది కదా పాటు ఉంది. మా అమ్మ చెప్తుంది క్లియర్గా. చూడండి ఇక్కడ ఏమేం కలిపిరండి తొక్కుల చెప్తారా? ఆవ పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, నిన్ను, నిమ్మరసం, కారపొడి, పల్లి నూనె, ఇంకేం కలిపారు? ఈ చాక్లెట్ ఎందుకు 500 రూపాయలు? ఇది ఎంత కాస్ట్లీ అంటే దీంట్లో బంగారం వేసి ఉంటారా, వెండి వేసి ఉంటారా? లెట్స్ ఓపెన్. అయ్యో, ఖరీదైన చాక్లెట్ మాత్రం పిండినే మీ ఇంటికి అయిపోయాయి. ఈ చాక్లెట్ అన్నాడు, నవ్వుందేంటి? పాలు తెలుపుతారా? ఇంకా పులుసు పడతాయి కదా తిని చూడే. నూనె వస్తామని ఊరాక కొంచెం మీది. ఇది ఎన్ని కిలోలమ్మా ఈ తొక్కు? ఇది 10 కాయలు తీసాం. అందులో 2 లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.